లిక్కర్ స్కామ్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి పెద్ద చేపను మర్చారని మీడియా ద్వారా టీడీపీ నాయకులు మర్రి రమణ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ విషయమై స్పందిస్తూ డోన్పట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైసీపీ నాయకులు పోస్టు ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, శ్రీరాములు, సప్తశైల రాజేష్, జాకీర్ హుసేన్లు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ టీడీపీ నాయకులు మర్రి రమణ గారు బుగ్గన గారి మీద లిక్కర్ స్కామ్లో పెద్ద చేపని మర్చినారని సంబోధించడం జరిగింది. ఆయన ఏమన్నా చేపన? ఒక రాష్ట్రంలో ఆర్థిక శాఖ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి ఆయనని చేపని సంబోధించడం మీ మాట విధానానికే ఇడిచిపెడుతున్నాము. కాచి ఒక వ్యక్తిని మనం ఏమి మాట్లాడాలా అనేది కొద్దిగా పెద్దలు మీరు కూడా అల్లచిల్లరి తిరిగేతోడు. బుగ్గనయ్య ఏమి నిన్ననాలంటే ఒక్క సెకండ్ పట్టదు. దొంగ గ్రానైట్ కొట్టుకుంటా, నువ్వు బిల్లులు లేకోకుండా కొట్టుకుంటా నువ్వు మాట్లాడేతోనివే. ఇవన్నీ ఆలోచన చేసుకొని ఎవరైనా కానీ మనం మాట్లాడేటప్పుడు నీ ఉందాతనం కాపాడుకొని మా ఉందాతనం కాపాడుకొని మాట్లాడితే బాగుంటుంది. సరే లిక్కర్ స్కామ్ అంటున్నావు, చేతనైతే పబ్లిక్ లెక్ దాన్ని నిరూపిద్దాం. ఆ నిరూపణ మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నిరూపించండి చేతనైతే. ఇంకొక వ్యక్తి యూట్యూబ్లో మాట్లాడతాడు. అతను గత వైసీపీ గవర్నమెంట్ లో బుగ్గన రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బేతంచెర్లకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని నేను బతకలేకుంటున్నాను, నా పరిస్థితి బాగలేదు, ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది, నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నన్ను కోట్ల కుటుంబంలోనే కొన్ని పేర్లు కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గన రాజనాథ్ రెడ్డిని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి నేను పని చేసుకుంటానన్నా, నేను పని చేసుకోకూడదు, నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ పడిచ్చిన వ్యక్తి అతను. ఈరోజు యూట్యూబ్లో ఇష్టం వచ్చి మాట్లాడతాడు. అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వాట్సాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి ఇంట్లో సింగిల్ పర్సన్లు పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పి వచ్చినాడు. అది రాజనాథ్ రెడ్డి గారికి దశరామిడి గారికి ఇద్దరికి తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకు తెలియదు. దాంట్లో మాకేదో కొంత తెలుసు. మొన్న వాళ్ళ ఒక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో. ఆ పెళ్లిలో మన ఆర్థిక మాజీ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవడం జరిగింది. దానికి అతని కుమారుడు అటెండ్ కావడం జరిగింది. దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. పక్కన పెట్టినాడు, పార్టీలోనే పూర్తి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టినాడనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం ఎలా, ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటా అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అనేది ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి వాళ్ళతో చేపించి మెప్పు పొందు, కానీ ఇట్లా ఒక దగ్గర మెప్పు పొందడానికి అనవసరం వ్యాఖ్యలు చేయొద్దు రమణ గారు. మీరు ఏదో లిక్కర్ స్కామ్ లో ఈయనను కూడా ఈ చేపను మర్చిపోయారని చెప్పేసి పత్రికా ఆయన ఇచ్చినటువంటి దానికి చెప్తా ఉన్నాను. ఏమి అటువంటి వాటిలో సుదూరం నిజంగా ఆయన నిరూపించగలిగితే నిజంగా మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేసి సభాముఖంగా దగ్గర చెప్తాము. ఎందుకనంటే ఆయన కుటుంబం, వారి కుటుంబం వచ్చేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఎటువంటి వాటికి కూడా తావు లేదు. ఒక బచ్చ ఎలక్షన్లో లేనప్పుడు, గవర్నమెంట్ లేనప్పుడు ఊరేసి పారిపోయినటువంటి ఒక విధవ వాట్సాప్లలో ఇష్టానుసారంగా విమర్శిస్తున్నాడు. అతనికి కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా ఇప్పటి నుంచి ఊరుకుండే ప్రశ్నే లేదు. నోరు అదుపులో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటది. లేకపోతే మా మంత్రి గారి ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే ఓర్చుకునే ప్రశ్నే లేదని ఇప్పటి నుంచి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ. దేశం పార్టీలో నేను ప్రముఖమని భావిస్తూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి మర్రి రమణ ఏదో మాట్లాడడం జరిగింది. ఆయన విషయంలో గమనిస్తే ఆయనకి ఎప్పుడు మతికొస్తుంటే ఏదో రాత్రి కలవడుతుంటుంది, పొద్దున ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఓ రోజు ఏమనే అబ్బేడిపల్లి దగ్గర బోట్లు వచ్చినాయి, బోట్లు అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడా. ఏమన్నా మతి ఉందే, మతి భ్రమించిందే ముందు అర్థం చేసుకోవాలా. అసలు అభివృద్ధిపల్లిలో పనులు పూర్తులు కాలేదు, దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని నేను చూస్తుంటే ఆయన అప్పుడే బోట్లు తీసుకొచ్చా, బోట్లు అమ్మినారు మంత్రి అని చెప్పి మాట్లాడతాడు. నిరూపించుకోలేకపోయా. చూపలేదు. ఎందుకంటే గతంలో
వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడున్న మీ తెలుగుదేశం లీడర్లు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వర్కులు చేసినారు. నిజంగా వాళ్ళు ఎంత ఇచ్చినారు సార్కు చెప్పమని చెప్పండి, దేంట్లో ఇచ్చినారు చెప్పమని చెప్పండి. ఆ కాంట్రాక్టర్ బాధపడుతున్నారు ఏమని, సార్ చెప్పిన మోడలు, సార్ చెప్పినటువంటి క్వాలిటీ కట్టాలంటే చాలా తక్కువ మిగులుతుంది దాంట్లో. మరి ఆయన అంతగా ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్టర్స్ ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నారు కదా, నిజంగా అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళని చేయమని చెప్పండి, ఎంత ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు చెప్పమని చెప్పండి. ఎటువంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ మీరు బురద పూసుకొని ఆయనకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరొకసారి బుగ్గన సార్ మీద అవినీతి ఆరోపణలు దయచేసి చేయొద్దు. ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి మరి రమణ అనేటువంటి వ్యక్తి మాజీ మంత్రివర్యుల మీద చేసినటువంటి ఆరోపణ. ఆ ఆరోపణ కూడా ఎటువంటి ఆరోపణ, లిక్కర్ స్కామ్లో ఈయన పాత్ర ఉందేమో, దాదాపు అది 16,000 కోట్లు కాదు 25,000 కోట్ల వరకు ఉండొచ్చు. అందులో ఈయన పాత్ర కూడా ఉందేమని మాకు అనుమానం ఉంది. కాబట్టి మేము సిట్టాధికారులను కలిసి ఈయన పైన పూర్తిగా విచారం చేయాలని చెప్పి కోరుతాము అని చెప్తూ, డోన్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా విచారణ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఎన్నో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి మాట్లాడడం చేసి ఆరోపించడం జరిగింది. మీరు మాట్లాడిన మాటకు, మీరు చేసినటువంటి ఆరోపణలకు మేము సూటిగా ఒక్కటే అడుగుతాం, ఛాలెంజా? నీకు దమ్ముందా, ధైర్యం ఉందా? నిరూపిస్తావా? ఎక్కడ కూర్చున్నావు? నీ స్థాయి ఎంత, నీ హోదా ఎంత, ఎవరి గురించి మాట్లాడ వేరేమో కానీ మేము ఇప్పుడు ఒకటే అంటున్నాం, నిరూపించు. నిరూపించకపోతే దేనికి సిద్ధమైతే చెప్తే మేము మీరు ఎక్కడ పిలిచినా మేము వస్తాం. బాధ్యత లేనటువంటి వాళ్ళు, పరిపాలన పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు, ఏమాత్రం కూడా అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన లేనటువంటి వ్యక్తి మాట్లాడితే, ఈయనేమన్నా లిక్కర్ విషయంలో మాట్లాడేటప్పుడు ఈయనేమన్నా ఎక్సైజ్ శాఖ మంత్రి? అసలు అవగాహన ఉందా నీకేమన్నా మాట్లాడేటప్పుడు? ఒక రాష్ట్రంలోనే, దేశంలోనే మెప్పు మంది పరిపాలన పట్ల అంత అవగాహన ఉండి మంచి పని చేసేటువంటి వ్యక్తిగా పేరు ఉన్నటువంటి నీతి నిజాయితీ పరుడుగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులలో మరి బుగ్గన కుటుంబం నుంచి అంత విలువలతో నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి మీద నీ ఇష్టం వచ్చినటువంటి అబంధాలు వేస్తే చూస్తూ ఊరుకోవాలా? చేతులు గట్టి ముడుచుకోవాలా? నిరూపించండి. మీ అధినాయకత్వం దగ్గర నువ్వు దగ్గర కావడం కోసం మీ నిజ స్వరూపాలన్నీ మీరు ఏం చేస్తున్నారో అని మీ అధినాయకత్వం తెలుసు కాబట్టి మిమ్మల్ని గడ్డబెట్టడం జరిగింది. వాటిని కప్పు